శ్రీముఖలింగంలో శిల్పకళా సౌందర్యం పర్యాటకులను అబ్బురపరుస్తోంది. చెక్కపై చెక్కలేని చిత్రాలను సైతం రాతిపై అపురూపంగా చిత్రించిన కళాకారుల ప్రతిభ వారిని ఆకర్షిస్తోంది. దశావతారాలు, శివకేశవులు, అర్ధనారీశ్వరుడు, దత్తాత్రేయుడు, వామనావతారం శిల్పాలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న కొండపై మహావిష్ణు విగ్రహం వెంకటేశ్వర స్వామిని పోలి ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత. ప్రాచీన కాలం నుంచి ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో దేవతలు దర్శనం చేసి చుట్టుపక్కల శివలింగాలను వారి జ్ఞాపకార్థమై ప్రతిష్ఠించారని పండితులు చెబుతున్నారు. ఈ దేవాలయంలో పంచాయతనం ఉన్నది మరియు అష్టగణపతితో కూడినటువంటి శైవ క్షేత్రం. ముఖముండు చేతనే ముఖలింగేశ్వరగా శ్రీ ముఖలింగ క్షేత్రంగా విరదిల్లుతున్నది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేవాలయానికి వచ్చి దర్శించి ముక్తిని పొందుతున్నారు. ఈ దేవాలయంలో ప్రాచీనమైనటువంటి శిల్ప సంపద అనేది ఉంది. ఈ శిల్ప సంపద